దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. పిల్లరా, దేవుని పిల్లలారా, దేవుని సంగమా, ప్రశస్తమైన సమయం మనం వచ్చాం. ప్రశస్తమైన సమయం, శ్రేష్టమైన సమయము, అతి శ్రేష్టమైన సమయము. అతి శ్రేష్టమైన సమయం అంటే భూమి మీద బ్రతికిన తన బిడ్డలమైన మనతో పరమందాసుని పరమ తండ్రి మహాదేవుడు, మహాగణుడు, ప్రభు అయిన క్రీస్తు ఆయన వాక్తో పరిశుద్ధాత్మ ఆదరణతో ఆదరించడానికి వచ్చినటువంటి సమయము. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈ భూమి మీద ఎవరికి క్షేమము? ఒక ప్రశ్న. ఈ భూమి మీద ఎవరికి క్షేమం? ఏ జాతి ప్రజలకు, ఏ దేశ ప్రజలకు, ఏ వర్గ ప్రజలకు, ఏ విశ్వాసంలో ఉన్న వారికి క్షేమము? ఒక ప్రశ్న అవుతున్నారు మన ముందు. మనం అనుకుంటాం ఈ భూమి మీద ప్రధానమంత్రి చుట్టూ కూడా సైన్యం ఉంటుంది, ఆయన క్షేమం ఉంటుంది అనుకుంటాం. లోకరీతిగా అనుకుంటాం. అనుకోమా? మాట్లాడాలి మీరు? అనుకుంటాం. ముఖ్యమంత్రి గారికి క్షేమం ఉందనుకుంటాం. ఆయన చుట్టూ సైన్యం ఉంటారు, వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ హౌసెస్ ఉంటాయి. లేక అమెరికా ప్రైమ్ మినిస్టర్ జో బైడెన్, ఆయన క్షేమం ఉందనుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ హౌసెస్ కూడా ఉంటాయి. అమెరికాలో, ఇతర దేశాలు, డబ్బున్న దేశాల్లో, ఆస్ట్రేలియాలో ఇలా డబ్బున్న దేశాల్లో బుల్లెట్ ప్రూఫ్ హౌస్. బుల్లెట్ ప్రూఫ్ హౌస్ అంటే ఇంచుమించుగా ఒక వ్యాన్తో, ఒక 5-6 వ్యాన్లతో బాంబులు తెచ్చి ఆ హౌస్ మీద వేసినా దానికి ఏం కూడా కాదు, సేఫ్టీ అని. అలాంటి ఇల్లు కూడా నిర్మించుకుని జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఒకవేళ బుల్లెట్ ప్రూఫ్ హౌస్ కూడా ఎక్కడ కట్టబడుతుంది? ఎక్కడ కట్టబడుతుంది? భూమి మీదే. ఒకవేళ భూకంపం వచ్చిందనుకో, భూకంపం అనే బాంబు గుర్తే బుల్లెట్ ప్రూఫ్ హౌస్ కూడా భూమిలో దిగిపోక తప్పదు. ఆకాశంలో ప్లాట్లు కొంటున్నారు ఇప్పుడు కొంతమంది, చాలామంది కొనుక్కున్నారు. టాటా బిర్లా లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు, బాగా డబ్బు ఉన్నాడు రబ్బాయి కొనుక్కున్నారు లేదా? చదువుకున్న పిల్లలు తెస్తారు, కొనుక్కున్నారు. ఆకాశంలో ప్లాట్లు ఉన్నాయి. ఇక్కడ మన గరిష్టాల్లో కాదు ప్లాట్లు, అక్కడ కూడా చేస్తున్నారు. అక్కడ కూడా కొనుక్కుంటున్నారు, అక్కడ కూడా ఇల్లు నిర్మించుకోవాలి. కనుక దేవుని సంతలో మనం చేయవలసింది ఏంటంటే పిల్లరా, భూమి మీద కానీ ఆకాశం మీద కానీ ఎక్కడ కూడా మానవుడికి క్షేమం అనేది లేదు. ఇది ఒక రమ్ముతో కొనుక్కునేది కాదు, ఇది ఒక దానం చేతి పుచ్చుకునేది కాదు, ఇది మనకమరిగా సంపాదించుకునేది కాదు. ఎంత డబ్బు పెట్టినా భూమి మీద క్షేమాన్ని ఏ మానవుడు కొనలేడు. అది ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో నిత్యము క్షేమం ఉంది. కటిక దండ్రులు అయినా సరే, ఆ కటిక దండ్రుడు గుడికి లేని వాడు భక్తి చేస్తే తనకున్న క్షేమము కోటిస్తోటి ఉండదు. దేవునికి మహిమ కలుగుగాక. మనం ఏంటంటే నిజము తెలియక, సత్యము ఎరగక, వాక్యాన్ని అనుసరించక ఈ భూమి మీద ఉన్న జగన్నాటం అంతా కూడా క్షేమం ఉందనుకుంటాం. ఎక్కడ క్షేమము లేదు. ఇజ్రాయెల్కి చాలా సైన్యం ఉంది, చాలా డబ్బు ఉందనుకున్నాం. ఇంతవరకు సగము దేశం కోల్పోయారు ప్రజల్ని, అవును కదా? హమాస్ కోల్పోయింది, ఇరాన్ ఎంటర్ అయింది. క్షేమం ఉందా వాటికి? ఉందా? ఇరాన్, ఇరాక్ నుంచి మనకు ఆయిల్ నుంచి వస్తున్నాయి. అమెరికా మళ్ళీ సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్కి. దీన్ని బట్టి భారతదేశం అభివృద్ధి వస్తుంది. అప్పుడు 3వ వారం జరుగుతుంది ప్రపంచంతో. ఇలాగ రష్యా సపోర్ట్ చేస్తుంది, చైనా దేశం సపోర్ట్ చేస్తుంది. దేనికి? హమాస్కి, ఇరాన్. క్షేమం ఉందా? లేదు పిల్లరా. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రములకైనా, ఏ ఊరు ప్రజలకైనా, ఏ తెగ ప్రజలకైనా, ఏ జాతి మనుషులకైనా క్షేమం ఉందంటే, క్షేమం అంటూ ఉందంటే ఒకటి దేవుని సన్నిధిలో నా ప్రభు అయిన క్రీస్తు యొక్క వాక్కులు తప్ప మరెక్కడ క్షేమమో లేదు. సత్యమది, జగమెరిగిన సత్యమే కానీ జగం మాత్రం దీన్ని వెంబడించలేదు. స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి మనం అనుకుంటాం మాకంటే గొప్పవారికి క్షేమం ఉంది. ఏమండి? మాకంటే గొప్పవారికి క్షేమం ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది. ఎన్నున్న నెమ్మది లేకపోతే సున్నా. రుచికరమైన భోజన పదార్థం కలగంతో కొన్ని ఇంటి కంటే నెమ్మది కలిగి రొట్టు ముక్కు తింటా మేలు అని దేవుడు వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఒక ఆయన పెద్ద ఆయన మొన్న అంబాజీపేటకి ఎక్కాడు అమలాపురం నుంచి రాత్రి 10 గంటలు. నాకు కాదు అని అంటున్నాడు, ఈ జీవితం అనవసరం అండి, వేస్ట్ అండి, ఉంటే గొప్పగా పుట్టాలి లేకపోతే దరిద్రంగా పుట్టాలి, కానీ మధ్యవర్తిత్వమైనటువంటి మధ్యతరగతి బతుకు అనవసరం అండి బాబు, పుట్టకూడదు. నాకు వెంటనే నాకు అవకాశం వచ్చినట్టు మాట్లాడాను. దేవుని స్తోత్రం. ఏమండి? మధ్యతరగతి వ్యక్తిగా పుట్టకూడదు అంటారు కదా. అమలాపురం బస్ స్టాండ్లో పడుకునేవాళ్ళు, అడుక్కునేవాళ్ళు, టవల్ జడలు కట్టుకునేవాళ్ళు, బట్టలన్నీ కూడా మాసిపోయి వాసన కొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఈ రాత్రి వచ్చి ఒక 2 ఇడ్లీ ఇస్తే తిందాము, అది చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు, ఈ రాత్రికి అదే నా జీవితం ఇద్దాను అనుకుని అంగలాచి చేతులు చాపి అడుక్కున్న వాళ్ళకంటే నీ జీవితం గొప్పదా కాదని అడిగాను. అడిగితే మంచిదే నీ జీవితం అంతా అడిగాను. 60,000 జీతం. కూతురు పెళ్లి చేసేటంటే 2 కూతురు పెళ్ళు, కానీ ఒక గుడిసు కట్టుకోవాలి కదంటే గుడిసు కోసం జాబ్ చేస్తాడంటే గుడిసు, ఈ గుడిసు వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. ఒక గుడిసు ఉండాలి కదండి, అతి గొప్ప ఉంటారండి. నేను చెప్పాను, ఇలాగే మీరు ఆలోచిస్తే నేను చెప్పినట్లు మీకు చాలా నెమ్మది ఉంటుంది. అనుకున్నారంటే నీ ఉద్యోగం చేయబుద్ధి కాదు, ఇల్లు కట్టబుద్ధి కాదు, అసలు జీవితం జీవించబుద్ధి కాదు, తృప్తి అనేది ఉండదు. అలాగే మిమ్మల్ని మీరు కించపరుచుకుంటుంది. 65-75 ఏళ్ళు ఉన్నాయి మీకు, మీ జీవితంలో అనేక అనుభవాలు ఉన్నాయి, అనేకమైన కార్యలు చేస్తారు. ఇవన్నీ చేయగలుగుతున్నారా? ఆడుకునే వాడికి పిల్లలు ఉన్నారా? బండాలు ఉన్నాయా? వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నాడా? భార్య ఉందా? నాన్నెవరు ఉన్నారా? ఒకవేళ ఉన్నా ఎవరైనా దగ్గరికి వస్తారా? రాదే. ఇప్పుడు నీకు క్షేమం, అతని క్షేమమా? నువ్వు గొప్ప, అతను గొప్ప. చాలా మంచి మాటలు చెప్పారండి. ఒప్పుకున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఇలాగే చూసుకోవడానికి కారణం ఏంటంటే అంత ముందే వాళ్ళ మిస్సెస్కి ఆయనకి ఆపరేషన్ అయిందంట. అంత ముందే తర్వాత వాళ్ళ మిస్సెస్కి వాళ్ళు కూడా ఆపరేషన్ అయిందంట. 70,000 అయిందంట. ఎక్కడ చేయించారు? ప్రైవేట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్ లేవా? ఇది కళ్ళ హాస్పిటల్ చదువుతారు కదా, వైజాగ్ కూడా హాస్పిటల్ ఉంది, పెద్ద హాస్పిటల్. ఏదో వైద్యకెట్ ఆసుపత్రి అయింది, గుర్తురావట్లేదు నాకు. చాలా పెద్ద హాస్పిటల్ ఆరుష్కోట్లు చేస్తున్నాయి కదా, ఆక్టివాడిలో చేసిన భయం అంట. నీ భయం వల్ల 70,000 ఇచ్చేవాళ్ళు చెప్పారు. దేవుని స్తోత్రం. అది ఇలా అనుకో కదా, వద్దండి. మనకి దేవుడు ఇలాంటి బ్రతికించింది, దేవుని స్తోత్రాలు చెల్లించండి. ఇంకా ఈ వయసులో మీరు కష్టపడి 70,000 60,000 తెచ్చుకోగలుగుతుంటే నిజంగా ధన్యకరమైన జీవితం అండి. మీ వయసులో ఉన్నవారు మంచాల మీద పడి కొడుకుల్ని కూతుర్ని డబ్బు పట్టమని హాస్పిటల్లో పోయమని చెప్తున్నారు. మీకు అన్నీ బాగున్నాయి. దేవుని కృప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద క్షేమం అనుకుంటే తన యందు భయభక్తులు కలిగి, నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి తనదైన దేవుని వెతుకు వారికి మాత్రమే క్షేమం. ఆయన ఎప్పుడు పోయినా క్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం లేఖనాలకు వెళ్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉందనియు, భక్తియులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారు క్షేమము కలగదనియు, వారు నేటువంటి దీర్ఘాలను పొందకపోదురనియు నేను ఎరుగుదును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కని మాటని భక్తులు పొందుకొచ్చున్నాడు. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను. పాపి చిరాయి అంటారు కదా, పాపాత్ములంట దుష్కార్యము చేసి 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనా వారి క్షేమము
లేదు. పాపం చేయవాడు ఏదో పట్టబడ్డా, దొంగతనం అనే పాపం, వ్యభిచారం అనే పాపము, ఏమండి హత్యలు అనే పాపము, ఒకరు హత్య చేస్తే వారి పేరు మీద జైల్లో ఉండే పాపం, ఇదంతా తన జీవితాన్ని ఏం చేస్తుంది? బంధిస్తుందా? బంధించదా? క్షేమం ఉంటుందా? ఉండదు. దొంగ ఏదో రోజు పట్టబడతాడు, హత్యలు చేయవాడు జైలుకి వెళ్తాడు, రాళ్ళు కొట్టాలి, యూరిన్ మూత్రం అదే రూమ్లో చేసుకుని అక్కడే జీవించాలి, తినడానికి తింటుండదు, కన్నీ నిద్రఉండదు, శిక్ష. అవును కదా? కాబట్టి ఆయన చెప్తాడు కదా, మరైన 12వ వచనంలో, పాపాత్మ 100 మార్లు దుష్కారం చేసి దీర్ఘాయుష్మంతులను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడే వారికి క్షేమముగా నుందురట. దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరికి భయపడాలి? నువ్వు ఆయన సన్నిధికి భయపడే వారికి ఎలా ఉంటాడు? వాళ్ళు క్షేమము ఉంటారు. ఏం కలిగి ఉండాలి? మనం ధనం కలిగి ఉండాలా? ఐశ్వర్యం కలిగి ఉండాలా? వెలగల బట్టలు కలిగి ఉండాలా? ఐశ్వర్యం కలిగి ఉండాలా? ఆస్తి కలిగి ఉండాలా? అంతస్తు కలిగి ఉండాలా? ఇండ్లు కలిగి ఉండాలా? చదువు కలిగి ఉండాలా? ఏం కలిగి ఉండాలని చెప్తుంది వాక్యం? భయము, భక్తి. నువ్వు నమ్మిన దేవుని ఎడల భయము, భక్తి. భయము నిన్ను పాపం చేసుకుని అడ్డుతుంది, నిన్ను పాడుకొని చేసుకుని అడ్డుతుంది. భక్తి నీకు మోచన కలగజేస్తుంది, భక్తిని అవసరం తీరుస్తుంది, భక్తి దేవునికి దగ్గర చేస్తుంది, నిన్ను క్షేమాన్ని కలగజేస్తుంది. చెప్పకూడదు. దేవుని వైపు దేవుని ఎందుకు భయభక్తులు కలిగేవారు కట, భయము భక్తి కలిగి ఆయన సన్నిధికి భయపడాలి. నువ్వు భూమి మీద ఉన్న ప్రజలకు భయపడతావా? శత్రువులకు భయపడతావా? నిన్ను భయపెట్టే ప్రతి రోగానికి భయపడతావా? ఎవరు సపోర్ట్ కావాలి నీకు? దేవుడు సపోర్ట్ కావాలా? మనుషులు సపోర్ట్ కావాలా? దేవుడు సపోర్ట్ కావాలి. దేవుడు సపోర్ట్ ఎప్పుడైతే ఉందో మనుషుల సపోర్టు ఆయనే పంపిస్తాడు. పంపించడం లేదా? దేవుడు భక్తుల మీదకి పంపించడం లేదా? హాయి అనే పట్టణాన్ని దేవుడి విధంగా జీవించినప్పుడు ఓడిపోయారు, మళ్ళీ ఆయన సన్నిధి భయభక్తులు కలిగినప్పుడు దాన్ని జయించగలిగారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది? 100 మంది, 1000 మంది లేకపోతే, కానీ ఐగుప్తుని జయించి బయటకు వచ్చారు. ఆయన కృప. అప్పుడు క్షేమం లేదు వాళ్ళకి, ఇప్పుడు క్షేమము దొరికింది. ఆయన సన్నిధికి భయపడాలి. మీరు భూమి మీద ఉన్న ఏ ప్రజలకి, ఏ మనుషులకి, అధికారికి భయపడవలసిన పని లేదు. వాటిని గౌరవించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అధికారుల కోసం భూమి మీద ఉన్న మనుషులకి భయపడకుండా దేవుడికి భయపడి ఆయన ప్రేమను చూపించి ఆయన ప్రేమను నడిపించడానికి మన జీవితాన్ని త్యాగం చేయాలి. అది నువ్వు చేయవలసింది. ప్రతి మనిషికి భయపడతావా? నువ్వు భయపడే మనిషికి 6 కాళ్ళు ఉన్నాయా? 2 కాళ్ళు. నువ్వు భయపడే మనిషి 2 తలలు ఉన్నాయా? లేదే. వాడికి నువ్వు భయపడు. ఎదుర్కో, ప్రార్థన చేయి. శోధనలో ప్రవేశించుకున్న మెలకు కలిసి ప్రార్థన చేయాలి. ఎవరికి భయపడకూడదు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, నువ్వు అక్కడలో ఉన్నప్పుడు, నీ ప్రాణం నీతో కొట్టుకుంటాడుతున్నప్పుడు, ఈ లోపల నుంచి వెళ్ళిపోతున్నామని భయం కలిగినప్పుడు, నా బిడ్డలు బ్రతికేటప్పుడు నీకెవరిచ్చారు అధికారం? నీకెవరిచ్చారు క్షేమము? నీకెవరిచ్చారు ఆరోగ్యము? నీకెవరిచ్చారు ఆదరణ? ఆయనే. అది మాత్రం చెప్పి పరచుకో. ఆయనకే భయపడు. మనుషులను ప్రేమించు, అభిమానించు, రాజుల అధికారులకు నిత్యము ప్రార్థన చేయి, వారి క్షేమం కొరకు ప్రార్థన చేయి, తగిన జ్ఞానం వల్ల ప్రార్థన చేయి. నీ బిడ్డల కొరకు ఏమి మొదలున్నా చేతులకు తగలార్చు. దేవుని స్తోత్రం. భక్తి ఇల్లట వారు ఏమవుతారట? 100 మార్లు దుష్కారం చేసి దీర్ఘాయుష్మంతులు అవుతారట. అయినా క్షేమము. మనకు సామెత ఉంది కదా, 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలితో పరకి చనిపోతుంది. ఎట్లు కట్టుబడి ఏ కరెక్ట్ వైపు మీద ఏ స్తంభాన్ని కూడా చనిపోతుంది కదా. అలాగనే పిల్లల 100 మార్లు పాపం చేస్తున్నాను, చాలా బాగుంది అనుకుంటామేమో. ఒక తమ్ముడు ఇలా పాడాడు పాట. ఎలా పాడాడట? చీకటే చిరంత కాలం వెళ్ళినా వెన్నెలా నన్ను ఎందుకు ఏడిపిస్తావు. చూసారా? చాలా మందికి ఈ వెలుగనే వాక్యము, వెన్నెలనే వాక్యము, ఈ వాక్యం లోకంలోనికి బలంగా వెళ్తుంటే చీకట్లో కనబడుతుంది వాళ్ళకి. నీకు ఇష్టపడలేదు వాళ్ళకి. ఏంట్రా బాబు వాళ్ళ రోజు ప్రార్థనే, రోజు పాటలే, రోజు మైకే. ఎక్కడా చూడలేదు విచిత్రమైన భక్తి.
భక్తి ఎక్కడా చూడలేదు నువ్వు పరలోకాన్ని ఈ భూలోకంలో, కానీ ఎక్కడైతే దేవుని ఆత్మ ఉందో అక్కడ చూడగలవు. దేవుని స్తోత్రం. రోజు ప్రార్థనే 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 మన ఆయుధం, ప్రార్థనే మన జీవితం, ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన జీవితం, ప్రార్థనలో సాగిపోతువా, ప్రార్థనలో జీవించువా, ప్రార్థనలో సాగిపోతువా, ప్రార్థనలో జీవించువా, ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన జీవితం. అందులో దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో డబ్బున్న వాళ్ళు ధనం ఆయుధము, 10 మంది అన్నములు కలుగున్న వాళ్ళకి వాళ్ళ శరీరపరం ఆయుధం అనుకోవచ్చు. 10 గృహాలు కలిగిన వాడు నా ఇంటిని బట్టి నేను ఆనందిస్తున్నాను అనుకోవచ్చు. ఒక పెద్ద భవంతి ఉన్నవాడు, కానీ వాళ్ళ ఆయుధాలన్నీ కూడా కూలిపోతాయి. అనంతపురం మధ్య ఒక సెంటు భూమి ఎక్కువగా తీసుకుంటాడు, ఆ బలం కోల్పోయి శిథిలమైపోతుంది. బలం ఆస్తంతా పోయి అప్పులు పాలవుతే ఆ బలం చేత పోతుంది. నా ఇల్లు నా భవంతి చాలా గొప్పది, గ్రామం మొత్తం అనుకుంటే ఒకరోజు అనారోగ్యం పోవాలి, డబ్బు అవసరం వచ్చే ఇల్లు అమ్మేసుకుంటే అది కూడా పోతుంది. నిత్యము నిల్చుండేది ఎట్టి సోదరుని జయించి విజయాన్ని చేకూర్చి నీకు విడుదలిచ్చేది ప్రార్థన అనే ఆయుధం. ధనం అనే ఆయుధం కంటే, ఆస్తి అనే ఆయుధం కంటే, బంధుబలం అనే ఆయుధం కంటే, అధికారం ఆయుధం కంటే ప్రార్థన ఆయుధము చాలా గట్టిగా దరిద్రుడైనా సరే ప్రార్థన ఆయుధం కలిగి ఉంటే ధనవంతుడిగా తీర్చగల దేవుడు కలిగి ఉన్నాము. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి అన్నిటి పాపాత్ములు 100 మార్లు దుష్కరించే దీర్ఘాయుష్మంతులను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని భయపడేవారు క్షేమముగా అందరూ. ఎవరు క్షేమం ఉంటారు ఇక్కడ? దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడాలి. ఏ సన్నిధి బట్టి సన్నిధికి వెళ్ళిపోకూడదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకూడదు. మీకు అర్థమవుతుందా? దేవుడు నీకు ఆత్మీయ జీవితం విశ్వాసం ఏ సన్నిధి చెప్పాడో నీ మరణ పర్యంత వరకు కూడా ఆ సన్నిధిలో విని హృదయాన్ని తెచ్చేసుకుని అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో మంచి జీవితం కలుగున్నట్లయితే ఆ సన్నిధి అలా సరాసరి తీసుకెళ్తాడు దేవుడిని. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధికి భయపడాలి, ఆయన సన్నిధిలో వినపడే మాటకు భయపడాలి, దైవజనుడు వాక్కుకు భయపడాలి, పరిశుద్ధాత్మ వాక్కుకు భయపడాలి. తిరుగుబాటు చేసే ప్రార్థన చేయొద్దు, తిరుగుబాటు చేసే మనసు కలిగి ఉండదు. ఈ రోజు నువ్వు ఏం కోరుకుంటావో ఆరోగ్యం చేస్తాడు దేవుడు నిన్ను. ఒకడు క్రైస్తవుడు ఏంటి పాపంతో వెంబడిస్తూ పాపంలో జీవితం అదే కోరుకుంటుంటే ఆ పాపం చేత పట్టబడతాడు, ఆఖరి నరకానికి పోతాడు. ఒకడు క్రైస్తవుడు ఏంటి దొంగగా జీవిస్తే దొంగతనం చేయగా పట్టబడతాడు. వీడి క్రైస్తవుడు ఏంటి కూడా దొంగతనం చేస్తే దేవుడు నా మన అవమానం ఖర్చు కొట్టి బంధించి జైలుకి పంపుతాడు. ఆ జీవితం అక్కడికి దాని ఫలం దొరుకుతుంది. ఒకరు భూతులాడే వాళ్ళు నోరు పాలిస్తున్న వాళ్ళు ఉన్నామంటే ఏదో ఒక రోజు ఒక పౌరుషం ఉన్నవాడికి కోపం కొట్టడికి ఒక మాట అంటే ఆ చేయొచ్చు నీకు ఉపయోగపడుతుంది, నీ తలలో రాయి మీద పడితే చచ్చుకుంటావు. దేవుడు స్తోత్రం. అక్కడ దాని ఫలం పడుతుంది. అంతే కదా. పోతే జైలు తర్వాత పడు, ఆ తర్వాత సందర్భం దాని శిక్ష దాని ఫలం ఎలా ఉంటుంది. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, నోరు అదుపు చేసుకుని మాట్లాడాలి. ముందు మనసులో పువ్వు గుచ్చుకున్నట్టుగా గుచ్చుకోవాలి, మాటలో ఒక ఆరంభంగా చేసుకోవాలి. అప్పుడు దాన్ని అవతల వాళ్ళకి వదలాలి, అప్పుడు వాళ్ళు ఆకర్షిస్తుంది, అది సంతోషపడుతుంది నీ మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మసంబంధం చూసుకుని నీ నోటి మాట చేత ఎవరైనా బాధిస్తే తప్పగా వాళ్ళు వచ్చి చేసింది. నేను బాగా మాట్లాడేశాను, బాగా అనగలిగాను, వాళ్ళు బాగా బాధపట్టగలిగాను, తల దించుకున్నాడు దెబ్బకి, తోక ముడుచుకున్నాడు, ఇవన్నీ నీ వరకే పనిచేస్తాయి. నువ్వు నరకంలో కాదు నీ మాటలను బయటకు రావు. అయ్యో ఈ నోటి మాటలు బట్టి వచ్చి శిక్షలు బట్టి నన్ను ఎవరు విడిపిస్తారు, నా అహంకారం బట్టి నన్ను ఎవరు విడిపిస్తారు, నాలో ఉన్న గర్వాన్ని ఎవరు తొలగిస్తారు. ఎక్కడి వారు ఎక్కడికి రాదు. అగాధ మన స్థలం ఉంచబడతావు. ఈరోజు నీ మాట చెరిపింది అనుకుంటాను, నలుగురు కలిసి ఒకరిని ఓడించగలను అనుకుంటాను. సాగదా. ఏ నలుగురిని బట్టి నువ్వు ఆనందిస్తున్నావో అర్థిస్తున్నావో ఆ నలుగురిని కూడా మరి నువ్వు దేవుని సందులో మరి ఓడించాలనుకుంటున్నావో
ఒక్కడ పక్షంగా దేవుడు ఉంటే నలుగురిని 4 దారులు చేసి దేవుడు ఒక్కడికి విజయాన్ని చేకూర్చుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక దేశము దండెట్టి ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తుంటే మరి అప్పుడు ఏం చేశాడు దేవుడు? వారి కళ్ళు గుడ్డితనం కలిగజేసి లోయలోకి వెళ్ళిపోయి జనాలు చదువుకున్నట్టుగా చేశాడు కదా. దావీదుకు విజయం చేకూర్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి భూమి మీద ఎవరికి క్షేమం అనుకుంటే భూమి మీద కృప చూపించు, నీతి న్యాయం జరిగించు, నా దేవుడైన ప్రభు అయిన క్రీస్తుని నమ్ముకునే వారికి మాత్రమే. నమ్ముకోవడమే కాదు, ఆయన అనుసరించాలి, ఆయన మాట ప్రకారం జీవించాలి, చెడుని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, ఆయన సన్నిధికి భయపడాలి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది కాదు, సమయానికి రావాలి, సమయానికే వెళ్ళాలి. లోకంలో పనివాడికి ఇవ్వలేని సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వలేకపోతున్నావు. ఇచ్చిన సమయాన్ని, లోకంలో పనివాడికి ఇచ్చిన సమయాన్ని, ఒక అధికారికి ఇచ్చిన సమయాన్ని, ఒక డాక్టర్కి ఇచ్చిన సమయాన్ని, ఒక ముహూర్తానికి ఇచ్చిన సమయాన్ని, ఒక బస్సు ప్రయాణానికి ఇచ్చిన సమయాన్ని, బస్సు వెళ్ళిపోతే టైంకి వెళ్ళకపోతే, టైంకి వెళ్ళి టికెట్ తీసుకోకపోతే రిజర్వేషన్ క్లోజ్ అయిపోతే. అన్ని చోట్ల టైం ఉంది, అన్ని చోట్ల సమయం ఉంది. అసలు సమయం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఆయన సమయం నువ్వు దొంగిలిస్తే నీ సమయం నేను దొంగిలిస్తాను. నీ సమయం ఏంటి? నీ సమయం ఏంటి చెప్పండి. నీ ఆవిష్కారం 70 ఏళ్ళు, 10 సంవత్సరాలు, 50 ఏళ్ళు కృషి. దేవుని స్తోత్రం. అంతే కదా. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, లేటుగా వస్తే ఏం చేస్తాడు? 10 కార్లే ఎక్స్ట్రా కొలిచి పనిష్మెంట్ ఇచ్చి అందరూ 12కి వెళ్తే 1 గంటకే అదంతా చేశారమంటాడు అంటాడండా. ఏమండే ఇక్కడంతే జరుగుతుంది. ఏది ఎవరో సేవకి అధికారం నా దేవుడికి లేదా? ఆయన లేవో తిరుగుతాట్లో. ఏమండే లేవో ఉన్నాయా? కనుక భక్తిహీనులు వారు దేవునికి భయపడరు కనుక వారికి క్షేమం లేదట. 13వ వచనం చూడండి. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు ఉన్నది అక్కడ చూడండి. దేవుని సన్నిధి భయపడరు కనుక వారికి క్షేమం కలదని, వారి నీడ వంటి దీర్ఘం పొందకపోతారని నేను అడుగుతున్నాను. మనకి ఎలాంటి దీర్ఘాలు ఉందంట? నీడ వంటి దీర్ఘం. దేవుని స్తోత్రం. నీళ్ళు ఎలా ఉంటుంది చెప్పండి? నీళ్ళు చిరగొత్తదా? నీళ్ళు చిరగొత్తదండి, చల్లమంటారు. ఎవరికి? పొద్దునుంచి చుట్టుపక్కల నీళ్ళు కూర్చున్న వాళ్ళు కాదు. ఇప్పుడే ఎండనిచ్చి ఎండలో ప్రయాణం చేస్తూ కష్ట నష్టాలు అనుభవిస్తూ చెమట్లు కాచుకుంటూ కాబట్టి శరీరం మలసిపోయి మనసంతా నెమ్మదిలేక ప్రాణం అలసిపోయి ఉన్నటువంటి సందర్భంలో ఒక నీడలోకి వస్తే ఆ నీడ క్షేమం ఉంటుంది కదా. ఆహా ఎంత హాయిగా ఉంది. ఈ చెట్టు ఎవడొస్తున్నా కానీ వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. దీన్ని పెంచి మనుషులకు త్రోవపక్క నీడిచ్చే స్థితికి ఎదిగింపజేసిన దేవునికి స్తుతి చేస్తున్నాం. ఈ నీడ కనుక లేకపోతే నా ప్రాణం పోనేమో. నా ప్రాణము పోనేమో, స్తోత్రం స్తోత్రం మాట ఉండదు. అప్పుడు నేటి వంటి తిరిగే క్షేమమా కదా? ఈ లోకంలో ఈ నెరగిన వారికి ఎలా ఉంటుంది? ఎండ మావులు ఎండలో తిరుగులాడుతుంటారు. క్షేమము నీడ దొరకదు. నీడంటే ఏంటి? శరీరానికి చెట్టు నీడ, ఆత్మకి నీడేంటి? దేవుని సన్నిధి, దేవుని వాక్యం. అందుకని భక్తులు ఏమన్నా తెలుసా? నీ నీడలో నా బ్రతుకు గడపాలని, నీ అడుగు జాడలలో నేను నడవాలని, నీ నీడలో నా బ్రతుకు గడపాలని, నీ అడుగు జాడలలో నేను నడవాలని, హృదయవాంఛను కలిగి ఉంటిని, హృదయవాంఛను కలిగి ఉంటిని, నీ సహాయము కోరుచుని, నీ నీడలో నా దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. చూసారా మరి ఎంత చక్కని మాట చెప్తున్నాడు ఆయన. భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు కనుక వారికి క్షేమం కలగదని, వారి నేటువంటి దీర్ఘాలను పొందకపోతుందని నేను ఎరుగుతుందని చెప్తున్నాను. అనుభవపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఎవరికి క్షేమం ఉంది? భక్తి పరులు మాత్రమే, భక్తి కలిగిన వారికి మాత్రమే క్షేమం ఉంది. దేవుని సన్నిధికి భయపడే వారికి మాత్రమే
ఆయన యందు భయభక్తులు కలిగి ఏం చేయాలి? మనం ఆయన సంధికి భయపడాలి. ఆయన సంధికి భయపడడం అంటే వెళ్తే సైకిల్ మీద కాళ్ళు లేకుండా ఇలా అనుకుని వెళ్ళిపోయి భయపడుతుంటారు. తొడలా తొడలు ఇలా అనుకుని వెళ్ళిపోతుంటారు. ఆయన సంధికి భయపడి సంధిలో రావాలి, మొక్కలు వేయాలి, సాగిపడాలి, ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. అప్పుడు నీ పని, నీ కోరిక సఫలము చేయను గాక, నీ ఉద్దేశములు సఫలము చేయను గాక, నీ ఆలోచన ఎవరితో నెరవేర్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం తెలుసుకుంది ఏంటంటే ఈ భూమి మీద క్షేమం వరకు ఉందంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడే వారు మాత్రమే, ఆయన సన్నిధిలో వినబడే మాటకి, ఆయన వాక్కు మనం భయపడాలి. నీలో ఉన్న పాపాన్ని తెలియజేసినప్పుడు, దానివల్ల వచ్చే శిక్షతో తెలియజేసినప్పుడు భయపడే పాపాన్ని విడిచిపెట్టి ప్రభువు సమీపంలో ఉంటారు. ఆయన వాక్యాన్ని ఎత్తుకోవాలి. నీ మనసులో ఆయన ఆనందించాలి, ఆయన ఆనందింపచేయాలి. హల్లెలూయా. మరొక మాట చూపిస్తుంది. కీర్తన గ్రంథం 108. కీర్తన గ్రంథం 108 తొందరగా 4-5 వచ్చిన. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలుకు సమాధానం ఉండును గాక. ఆమేన్. సరే, రెండో పేరు చెప్తున్నాడు దేవుడు. ఏమండి? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడతాడు. కష్టపడి పని చేయవాడు, మరి వాళ్ళు ఏమంటారు? కష్టపడి పని చేయవాడికి ఏ లోటు ఉండదురా, సోమవాడికి అన్ని లోట్లే అంటారంట. అలాగే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని యందు అనగా ప్రభు అయిన క్రీస్తు యందు యెహోవా యందు నమ్మికించే వారికి, భయభక్తులు కలిగి జీవించే వారికి ఇలాగ ఆశీర్వదింపబడతారట. ఆశీర్వాదం లైన్లో చెప్తున్నట్టు చూడండి. అది ఏంటో చెప్పండి. సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎక్కడి నుంచి? సీయోను నుండి దీన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ భూమి మీద ఎవరు నీతో, నీ పగవారు ఎవరున్నా, నీ శత్రువులు ఎవరున్నా, నీ కానుచేవారు ఎవరున్నా ఎవరు కూడా కానీ చేయలేరు. ఎందుకంటే ఆయన రక్తము ఈ శిరస్సు మీద ఆశీర్వాదానికి వారసులకు నీ మీదే ఉంటుంది. ఆయన రక్తం తోడుకుంటే మనం ఎవరైనా ఈ భూలోకంలో ఎవరైనా ఓడించగలరా? ఓడించలేరు. దావీదు గారి రక్తం తోడుకుంది, ఆయన సంధి తోడుకుంది, ఆయన సంధికి భయపడ్డాడు. ఎక్కడికి వెళ్ళా విజయమే విజయమే విజయమే. సమూయేలుకి సంధి తోడుకుంది, అబ్రాహాముకి సంధి తోడుకుంది, ఇస్సాకుకి సంధి తోడుకుంది, యాకోబుకి సంధి తోడుగా. ఇదిగో మరలా శ్రద్ధ లేదు, వచ్చి సంధి తోడుగా వచ్చినావు. వెళ్ళిపోమన్నాడు ఆయన. శుభం కలుగును కాక అన్నాడు. శుభం కలిగిందా లేదా? దేవునికి మహిమ కలిగిందా? హల్లెలూయా. సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట నువ్వు చూచెదవు. నీ జీవితకాలం అంతా కూడా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూసేది. యెరూషలేము అంటే ఏంటి? దేవుని సంఘము, దేవుని ప్రజలు. ఏమండి? దేవుని సన్నిధి, దేవుడు ఏర్పరచిన పరలోక రాజ్యము, భూలోకంలో ఏర్పరిచిన దేవుని ఆలయమైన సన్నిధి. ఎప్పుడు యెరూషలేము కోసం ప్రార్థన చేయాలని చేసినప్పుడు తెలిసింది. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. వాస్తవంగా చేస్తుంది. మంచిది. యెరూషలేము అంటే దేవుని ప్రజలు, దేవుని సన్నిధి, దేవుని స్థలము, దేవుని పాదపీఠం. ఇంకా చెప్పాలంటే యెరూషలేము క్షేమం కలుగుట నీ పిల్లల పెద్దనంతా నువ్వు చూసేది. నీ జీవితకాలం అంతా కూడా అంటే యెరూషలేము క్షేమం కలుగుట చూడాలని నువ్వు బ్రతుకుంటావు కదా, అంటే నీకు క్షేమం ఉన్నట్టే కదా. అక్కడ అర్థం అది అర్థమవుతుందనే. నా పిల్లలు మనం చూడగలంటే బతుకుంటే చూస్తా, చనిపోతారు. బతుకుంటేగా చూస్తుంది. అందుకే ధైర్యం చెప్తుంది. నా మనవను చూశాను, నా బుద్ధుమాను చూశాను, అటు కొడుకుని చూశాను, 4 తరాల జనాన్నే చూశాను. ఎలా చెప్పగలుగుతుంది? చూసింది కాబట్టి. పైగా వాళ్ళందరి మధ్య మర్యాదగా జీవిస్తుంది కాబట్టి. అది ఏమన్నా చేయడం వేసింది దేవుని స్తోత్రం. అంతే కదా మరి. అంతేకాకుండా ఎవరు నిలవకుండా, ఎవరు ఆలోచించకుండా ఆమె చేసిన భక్తి ఆమెను కాపాడి
4 తరాలు వంశం చూసే భాగ్యాన్ని కలగజేసింది కదా. అందుకని సాక్షి చెప్పింది. అలాగే నీకు దీర్ఘాయువు నింపుతాడు దేవుడు, సీఎం నుంచి ఆశీర్వదిస్తాడు. ఏమండి, యెరూషలేము క్షేమం కలుగుట నీ జీవితకాలం అంతా కూడా చూస్తావు. నీ క్షేమం ఉంటుంది, నీ పిల్లలను చూస్తావు. కొంతమందికి ఆ పిల్లలు చూసుకునే భాగ్యం ఉంటుంది. డెలివరీ సమయంలో తల్లి కోల్పోతుంది. అవునా? తల్లి కోల్పోయిన పిల్లలు లేరా? ఏమండి, లేరా? భార్య ప్రసవ సమయంలో హాస్పిటల్లో పెట్టి హాస్పిటల్కి ప్రయాణమే డబ్బుకి వెళ్తుంటే ఏదో యాక్సిడెంట్లో భర్త చనిపోయి ఆ తండ్రి కుమారుడిని చూడలేదు. లేదా ప్రపంచంలో ఉంది. నీ పిల్లలను చూడటం అంటే మామూలు విషయమా? నీ పిల్లలను చూసేందుకు ఇంకేం చెప్తున్నాడు కదా, నీ ఇశ్రాయేలు మీద సమాధానము. ఎవరి సమాధానం? భూమి మీద ఇశ్రాయేలు మీద సమాధానము, దేవుని ప్రజల మీద సమాధానము ఉండుగాక. ఆమేన్. కాబట్టి దేవుడి సంధిలో పిల్లరా, మనము దేవుడి సంధికి భయపడి ఆయన ఇలా భయము భక్తి కలిగి, భయము వేరు భక్తి వేరు, భయపడ్డము వేరు. భయం అంటే ఏంటి? మనల్ని ప్రేరేపించే ప్రతి ఆలోచన కూడా బంధించడం, దేవునికి విరోధమైన ప్రతి ఆలోచనని తీసివేసుకోవడం, దానివైపు వెళ్ళకుండా ఉండడం, ఆ ఆలోచన మన మనసులో రాకుండా ప్రార్థన చేసుకోవడం, దేవుడికి భయపడ్డం. ఒక దొంగతనం చేయాలన్నా, చిన్న తప్పు చేయాలన్నా దేవునికి భయపడాలి, వాక్యానికి భయపడాలి. భక్తి అంటే ఏంటి తెలుసా? క్రమంగా రావాలి, సమయానికి రావాలి, మనసారా ఆరాధన చేయాలి. ఇందాక మనం చెప్పుకున్న రీతిగా హృదయంతో చేయాలి. నీ భక్తులను నిలబడిపోవాలి. స్తోత్రం 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 అనుకుంటూ ఆరాధన చేస్తూ నీ పక్క వారిని చూసి ఇంప్రెషన్ అవ్వాలి. ఇలాంటి భక్తి నాకు ఎప్పుడు వస్తుందా? దేవుని స్తోత్రం. భక్తి చేయుట శ్రేష్టమైన సంగతి, భయపడుట ఆశీర్వాదానికి మూల కారణం. ఆయన సన్నిధికి భయపడాలి. సన్నిధిలో దేవుని వాక్యం వినపడుతుంది అనుకో తప్ప దైవజనుడు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నాడు అనుకోకూడదు. అలా అనుకుంటే నేను వాక్యం నిలుచుండదు. నువ్వు దేవుని సన్నిధికి దేవుని వాక్యం భయపడలేనట్టు లెక్క. ఎవడన్నా తన ఉద్దేశం యొక్క మాట్లాడి ఒక్కలేదు. ఇక్కడ దేవుని ఉద్దేశంతో మాట్లాడడం మాత్రం ఒక్కుంది. ఒకవేళ తన ఉద్దేశంతో మాట్లాడినట్టయితే మీకంటే ముందు నరకానికి పోతాడు, మీకంటే 10 ఏళ్ళ ముందు చచ్చిపోతాడు. అంతే కదా. దేవుడి స్థితిని పాడు చేసిన వారు దేవుడు పాడు చేయడా? వాక్యం ఉందా లేదా? దైవజనుడే కావచ్చు, విశ్వాసే కావచ్చు, కలబడి మాట చెప్పుకుంటూ అపవాద సంబంధం మాట్లాడి నీ జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుని నీ విశ్వాస జీవితాన్ని కోల్పోయి నిన్ను నీవే నిలబడినటువంటి వాక్యమునే కొమ్మలు నరిపేసుకుంటే నీవే నదిలో పడతావు, నీవే గోతులో పడతావు. కానీ ఒక దినాన్ని దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేస్తే నీళ్ళలో పడిన కొమ్మని పైకి తీసుకొచ్చి గొడ్డలు తీసుకొచ్చి ఇవ్వలేదా దేవుడు? చెడలేదా? దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని ఇలా భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడి జీవిత విధానం ఆత్మ హృదయం కలిగి ఉంటే ఇన్ని మేలు మనకు కలిగి ఉన్నాయి. దేవుని స్తోత్రం. చూడండి మరొక మాట చూడండి. 122 కీర్తన 7-8 వచనాలు. 122 7-8 వచనాలు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమం ఉండును గాక. చూసారా? నా సహోదరి నిమిత్తము నా నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమం ఉండును గాక. నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? దేవుని భయము భక్తి కలిగి ఉంటే ఎక్కడ క్షేమము? యెరూషలేము క్షేమం కలుగుతూ నువ్వు చూసేదము, నీ పిల్లలను చూసేదము. కాబట్టి నువ్వు క్షేమంగా జీవిస్తావు, నేటువంటి దీర్ఘాయువు పొందుకుంటావు. అంతేకాకుండా నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక. నీ ప్రాకారం అంటే తెలుసా? మనసే. ప్రాకారం అంటే ఏంటైనా? ప్రాకారం అంటే తెలీదా? ప్రహరీ కూడా. ఒక ఇంటికి ప్రాకారం ప్రహరీ కూడా అను కదా. మన హృదయాలోచన ప్రాకారము ఏంటి? మనస్సాక్షి. మన హృదయాలోచనకి ప్రాకారం ఏంటి? మనస్సాక్షి. మనస్సాక్షి ఎప్పుడు కూడా
హృదయం ఉన్న ఆలోచనల్ని సరిచేసి కాపాడుతుంటుంది. హృదయాన్ని ఆత్మ కూడా. ఇంటి చుట్టూ ఉన్న ప్రకారం ఏం చేద్ది? లోపల ఉన్న మొక్కలు పశువులు తినేకుండా తోవని తెలిపి పిచ్చులు లేకపోకుండానే మొక్కలు పిచ్చున్న వాళ్ళు గేట్ వేసి తాళం వేసుకుంటే అందులో క్షేమం నుండి పెరిగి పెద్దయి పెంచిన యజమానికి క్షేమము లాభము కలుగజేస్తాయి. ఇందునబ్బాయి దేవుడు నీ ప్రాకారంలో నెమ్మది. చాలా మంది జీవిస్తున్నారు, వారి జీవితంలో నెమ్మది ఉందా? వాళ్ళ హృదయాలు నెమ్మది ఉందా? వాళ్ళ బ్రతుకులో నెమ్మది ఉందా? వాళ్ళ కుటుంబంలో నెమ్మది ఉందా? లేదు పిల్లరా. చుట్టాలు వచ్చినప్పుడు బంధువులు వచ్చిన నెమ్మదిగా ట్యాక్ చేస్తారు, వెళ్ళిపోయిందో కుక్కలా దెబ్బలాడుకుంటారు. దేవుడు సత్యమా కాదు ఇది? ఎందుకు లేదంటే నెమ్మది కలిగే మనసు కలిగిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించలేదు, స్థుతించట్లేదు. వాళ్ళు ఆయన భయభక్తులు కలిగి ఉండలేదు. ఆయన సంధికి భయపడే మనసు వారికి లేదు కనుక మనుషులకు భయపడుతున్నారు, చుట్టాలకు భయపడుతున్నారు, అధికారులకు భయపడతారు, పాస్టర్ గారికి భయపడతారు. ఆయన వచ్చినప్పుడు మౌనంగా ఉంటారు, టీవీలను బంద్ అయిపోతాయి, నోట్లో వస్తున్న సినిమా పట్టకపోతాయి. స్తోత్రం చెల్లింతుమా ఏదో సరే బాగా పాడుతుంటారు. అమ్మ నువ్వు ఏదో పాడావు కదా మీ ఇంటికాడ, ఒకసారి పాడరా. ఏమన్నా అమ్మను పాడేది ఏదో అలా పాడారండి, ప్యాచనా కాదది, ఏదో అలా పాడేస్తావా? అందుకని ఏమన్నారంటే క్రైస్తవులు అబద్ధాలు పాడతారు, అబద్ధాలు ఆడతారు అంటారు కవి. నిజ క్రైస్తవుడు ఆడడు, నిజ క్రైస్తవుడు అబద్ధం పాడడు, అబద్ధం ఆడడు, సత్యమునే పలుకుతాడు. సర్వశక్తి గల దేవుడు వెంబడిస్తాడు. సత్యమునే ఉండి సర్వసత్యమునే పరలోక రాజ్యానికి పరిగెత్తుకు వెళ్ళిపోతాడు. నా గురికి వచ్చేస్తున్నాడు, నేను మంచి పోరాటాను గురి ఎదురు చేరుకున్నాను అంటాడంట. నా ధన్యత, ఓ నా ధన్యత, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో, నా భాగ్యము, ఓ నీ భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో, నీవెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, హర్షించెను నా హృదయ సీమ, హర్షించెను మన హృదయ సీమ. ఏంటి సీమ? హృదయ సీమ, కోనసీమ. కోనసీమ అంటే చాలా మందికి ఇష్టం. ఆంధ్రలో బయట వారు కూడా ఇష్టం. పచ్చని పొలాలు, పచ్చని చెట్లు, కుళ్ళు హృదయాలు, కపటమైన మోసపడినటువంటి మనస్సులు. పాపం వీళ్ళు తెలియక నేను వచ్చే రోజు నిజమే చెప్తున్న దేవుని సందులను, ఈ అమలాపురానికి ఎప్పుడు రాంబాబు దరిద్రమైన అమలాపురం ఉంది. 5 యాపిల్ పళ్ళు 300, 4 బత్తాయి పళ్ళు 200. ఇంత ఘోరమా? ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్ లేదమ్మా. నిజం చెప్తున్నాను నేను. ఇక ఎప్పుడైనా డాడీ వాళ్ళలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇద్దరు కూడా కూతురు ఇద్దరు, డాడీ ఇక ఎప్పుడైనా సరే మనం సెల్ ఫోన్లో చూసుకుని గూగుల్లో ఎక్కడ మంచి ఫుడ్స్ ఉంటాయి, ఎక్కడ మంచి ప్లేస్ అన్నీ సెట్ చేసుకుంటాడు దేవుని స్తోత్రం. కానీ వచ్చేటప్పుడు 3 రోజులు అమలాపురం గొప్ప చెప్తూనే ఉన్నాడు ఆయన. 4వ రోజు విసిగిపోయాడు దేవుని స్తోత్రం. ఈ 3 రోజులు చేసిన వ్యాపారంలో వ్యాపారస్తుల మాటలు, అటు వచ్చే మనుషులు, హోటల్కి వెళ్ళిన తర్వాత అనుభవాలు, అక్కడ ఉన్నటువంటి పిల్లలు, ఒక దగ్గర అయితే పాపం భోజనం ముట్టుకోలేదు, 2 టిప్పులు కూడా ముట్టుకోలేదు. మనకి ఎక్కడైనా సాగిపోతుంది దేవుని స్తోత్రం. మనకి అలాంటి దేవుడు ఆయనే ఉండని చుట్టూంటాం. దేవుని స్తోత్రం. చాలా ఇష్టపడాలంటారు ఈ ప్రాంతాన్ని చూసి. కానీ ఈ ప్రాంతపు మనుషులు ఎంత కఠినమైన వారు, ఎంత మోసకరమైన వారు, ఎంత పరిస్థితుల్లో
ఇలాంటి పరిస్థితులతో స్వార్థం నమ్మిన వారు గుర్తుకొచ్చే మనసు కలిగిన వారు అనుభవిస్తారు కానీ తెలియదు. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగే మనుషుల తత్వం నేనే తెలుసుకోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని స్తోత్రం చెప్తాడు కదా, ఏమన్నాడైనా చూడండి కదా, నీ ప్రాకారంలో నెమ్మది కలుగును కాక, నీ నగరంలో క్షేమం ఉండను కాక. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును కాక, నీ నగరంలో క్షేమం ఉండను గాక. నగరానికి వద్దాం, దేశాలకు వద్దాం. ప్రతి దేశానికి ఒక కంచి ఉంటుంది, దాన్ని ఏమంటారు? బోర్డర్ ఇంగ్లీష్లో కదా. తెలుగులో ఏమంటారు? ఏమంటారు చెప్పండి? దేశపు కంచె. ఇంకేముందా? భారతదేశపు రక్షణ కంచె, దాన్ని ఇంగ్లీష్లో బోర్డర్ అంటారు. అలాగే ప్రతి పట్టణానికి ఒక ప్రాకారం ఉంటుంది, దానికి ఆర్చ్ ఉంటుంది. వైజాగ్ వెళ్తుంటే ఒక ఆర్చ్ ఉంటుంది. మన కోనసీమ కూడా ఒక ఆర్చ్ ఉంటుంది, రావులపల్లిలో. కోనసీమ జిల్లా, అంబేద్కర్ జిల్లాలో ఆర్చ్ ఉంటుంది, ఒక దూరం ఉంటుంది. కోనసీమ ఎంట్రన్స్ అది అర్థమవుతుందని. అలాగే ప్రతి వీధులకి, నగరాలు కూడా కొన్ని ఆర్చ్ ఉంటాయి, గ్రామాలు కూడా ఆర్చ్ పేర్లు రాసి ఉంటాయి. ఆ గ్రామానికి ఏం కావాలి? నగరాలకి క్షేమము కలుగు కాదు. అలాగే నీకు కూడా ప్రాకారం ఉంది. నీ హృదయం అనేటువంటి చుట్టూ ఒక ప్రాకారం మనస్సాక్షి ఉంటే నీ ఆత్మకి క్షేమము ఉంటుంది. అలాగే నీ కుటుంబానికి, నీ కుటుంబం అనే ప్రాకారానికి నగరంలో అది నెమ్మది ఉంటే నీ జీవితం అనేటువంటి ఆ యొక్క గృహానికి కూడా క్షేమము ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏమంటే నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమం ఉండను గాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తమును నీ క్షేమం కలుగును గాకని నేను అందును. దేవుని స్తోత్రం. ఎవరి నిమిత్తం? నా సహోదరుల నిమిత్తము. చదవండి. నా సహోదరుల నిమిత్తమును, నా సహోదరుల నిమిత్తమును, నా సహవాసుల నిమిత్తమును నీ క్షేమం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. సహవాసాల్లో క్షేమం పడుతుంది. ఒకే దేవుని మందిరానికి వెళ్తారు, ఒకే సంధికి వెళ్తారు, ఒకే సహవాసం ఉంటారు, కానీ ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరికొకరు సహకరించుకోరు, ఒకరికొకరు దేవుని సంధి పిలుచుకోరు. ఒక తప్పు చేతులు గద్దించరు. ఒక దేవుడి సంధికి ఆగిపోతుంటే దైవజనం చెప్పింది కరెక్టే, దేవుడు నీతో మాట్లాడాడు, నీ హృదయాన్ని సరి చేసుకో, నువ్వు చేస్తుంది తప్పు కదా, అందుకని దేవుడు మాట్లాడాడు, నాతో కూడా మాట్లాడాడు దేవుడు. ఒకరోజు నేను మార్చుకున్న హృదయాన్ని, ఇప్పుడు నా హృదయంలో నెమ్మది ఉంది, నా జీవితంలో ఆనందం ఉంది, క్షేమం ఉంది. అది నువ్వు అనుభవించవా? నీకు నిత్యనరకం కావాలా? నెమ్మది లేని జీవితం కావాలా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అన్ని సహోదరులతో నువ్వు నెమ్మది గురించి మాట్లాడేవి ఎప్పుడైనా? దేవుని స్తోత్రం. నీ సహవాసంలో నెమ్మది ఉందా? ఒకే ఆలయానికి వెళ్తావు, లోపలికి వెళ్ళాక అనేక మంది వాటి దగ్గర కయ్యలాడుకుంటావు, పలే దగ్గర కై పడతావు, ఇంకో దగ్గర కై పడతావు, ఇంకో దగ్గర కై పడతావు, ఓ 10 రూపాయలకి ఎక్కువ కై పడతావు, ఒక గంట ముందు వచ్చేసిందాం, అందుకే అవి ఇచ్చారు ఆలోచించావు. ఏది నీకు దేని మనసు? అది నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీ ప్రాకారం నెమ్మదే. దైవజనుని ప్రాకారం నువ్వు ఏం చేస్తున్నావు? తొలగిపడి చేసి గద్దిస్తే బుద్ధి చెప్తే నువ్వు ఏం చేస్తున్నావు? నెమ్మదిస్తున్నావు ఆయనకి? ఒకసారి ఆలోచించి. నెమ్మదిస్తే నీకు నెమ్మది. గట్టి వారికి ఏం కొలుతామో అదే కొలుచుతారు. మరి 10 10 100 10 100 ఇంకో దెబ్బ కొడతారు భూమి మీద ఒడ్డికి. దేవుని స్తోత్రం. అప్పుడు గుర్తొస్తుంది మనకి, 10 ఇచ్చారు 100 అనుకోవాలి. ఓకే, ఇది పట్టుకునేది పట్టాడు. దేవుని స్తోత్రం. మరొక చెప్పండి. అలాగే దైవజనునికి, దైవ సంధికి, సహవాసానికి నీ వ్యక్తి మనసు కలిగి సహవాసాన్ని నువ్వు కొనసాగింపు చేసుకుంటున్నావు, అదే ప్రతి మేలు నీకు తిరిగి వస్తుంది. దేవుని స్తోత్రం. నా సహోదరుల నిమిత్తం, నా సహవాస నిమిత్తము నీ ప్రాకారంలో నెమ్మది ఉండాలి. ఒకరింటి ఒకరు పడకపోవడం, ఒకరు భోజనం పెట్టి ఒకరు తినకపోవడం, ఒకరు ప్రార్థన చేస్తే ఒకరు ఒప్పుదల లేకపోవడం, ఒకరు ఇచ్చితే ఒకరు ఒప్పుకోకపోవడం, ఒకరు దర్శనం పంపిస్తే ఇది బాగా ఎక్కువైపోయి డబ్బు ఇచ్చేస్తుంటే మాట అనుకోవడం. నెమ్మది. సహవాసంలో నెమ్మది ఉండాలి. సహవాసం అంటే ఏంటి? ప్రార్థనా స్థలము. ప్రార్థన నెమ్మది ప్రార్థన
నెమ్మదిగా ఉండాలి, ప్రత్యేకమైన స్థలం ఉండాలి, ఒక సమయం ఉండాలి. తలాల స్నానం చేసి ఒంటిన స్నానం చేసి చక్కగా ఉన్నబడ్డ చక్కగా కట్టుకుని మనసును చిత్తపరచుకుని వెళ్ళి ప్రార్థన చేస్తే నీకు నెమ్మది వస్తుంది. నీ హృదయంలో నీ తలంపులు వాదన పెట్టుకుని వెళ్తే ప్రార్థన రాదు. అప్పుడట్టు అంటుంటాను నేను ఇక్కడ, ఆ స్వరాలు ఎత్తారు, అసలు ఇంకేం ఎత్తుతావు, నీ స్వరం ఎక్కడ ఉంది, నీ ఆలోచన ఎక్కడ ఉంది. మైక్ ఎదురే ఉంటే చేత్తో పట్టుకుంటే స్వరం రాదు. గమనించాలంటే నేను ఈయనైతే ఆయన గురించి రక్షించున్నాను కాబట్టి నా స్వరం ఆయన స్వరంగా ఎంచుకున్న దేవుడు ఆయన స్వరాన్ని పంపించి ఇక్కడ మాట్లాడుతుంటే కనుక పాటలు పాడుతుంది. ఆయనే ఆయన నామాన్ని గొప్ప చేసుకుంది కనుక ఆయనకే మేము కలుగుతుంది కాక. హల్లెలూయా. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తం నీకు క్షేమము కలుగుని కాక. ఆమేన్. ఏముండాలట? ఒక సహోదరుని బట్టి ఒక సహోదరికి క్షేమం ఉండాలి. ఒక ఎవరి కుమార్తె బట్టి ఎవరి కుమార్తె క్షేమం ఉండాలి. దేవుడు ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. పక్షపాతమా కాదు. ఒక తండ్రి కూడా ఒకరిని ప్రేమిస్తాడు, నన్ను కొడుకులుంటే ఒకరిని ప్రేమించలేడు. కారణం ఏంటంటే ఎవడైతే తండ్రి మాట వింటాడో, తన ఆనందింప చేస్తుంటాడో, తన పడిన కష్టానికి ఖర్చు చేస్తున్న ఖర్చుకి లాభాన్ని ఎవరైతే చేకూరుస్తాడో, మేలు ఎవరైతే చూపిస్తారో అతను ఎక్కువగా ప్రేమిస్తాడు. మిగతా వాళ్ళని ప్రేమించడా? మిగతా వాళ్ళకి బట్టలు కొంటాడు, మిగతా వాళ్ళకి అన్నం పెడతాడు, మిగతా వాళ్ళకి చూడలు కొంటాడు, అన్నీ కొంటాడు, మిగతా వాళ్ళని చదివిస్తాడు. కానీ ఎక్కువగా ప్రేమించేది అతన్ని. అతని కోసం 1,50,000 ఫీజు కట్టమంటే ఓకే ఐఎమ్ రెడీ, చదువుకున్నాను అంటాడు. మాట మీద కొడుకు 50,000 ఫీజు కట్టమంటే నీ ముఖానికి చాలా బోర్డు స్కూల్ అంటాడండి. చెప్పండి, మీరే అంటారు మీ పిల్లల్ని. ఒకడు చంద్రబాబు తీసుకెళ్తాడు, 500 డ్రెస్ అడుగుతాడు. చిన్నడు పెద్దోడు ఏం చేస్తాడు? ఆడు అడుగుతాడు. ఆడు బాగా చదువుకుంటాడు రా, చెప్పిన మాట వింటాడు రా, ఎప్పుడు నా తిరుగుబాటు చేయడు రా, ఎవరైనా పెడితే చేతితో పట్టుకుని నన్ను నోట్లాడతాడు రా, నువ్వు నా నోట్లో దాగేసుకుంటావురా, నేను చెప్తుంటే నన్ను కొడుతుంటావురా, మూతి మీద గుర్తావురా, మన పళ్ళు ఊడుకోనిరా, నీకు ఎలా పంటరా ఇది పెట్టి అంటావనువా? ఏమంటే అని అంటారా? మీరు మంచివాళ్ళు అయితే మీరు దేవుని స్తోత్రం అంటారంటరా? బాగా మూతి మీద గుద్దారు బాబు అంటారా? అంటారండి. నా మాట మళ్ళీ గుర్తుంటారా అంటారా? దేవుని స్తోత్రం. దేవుడు కూడా అంతే. ఎవరైతే ఆయన మాట వింటారో, ఆయన సందులో భయభక్తులు జీవిస్తారో, నువ్వు నిజముగా భయము భక్తి కలిగి ఉంటే నీ వెనకాల ఎంతమందినైనా సరే జయిస్తావు, దేవుని సందులో నడిపిస్తావు. వాళ్ళ ఆచారానికి వాళ్ళ స్థితిగతులు వాళ్ళ మాటలు ఊపాడు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు, తిరుగుబాటు చేయమని చెప్పట్లేదు మీ పాత్ర మీద. నేను దేవుడిని నమ్ముకున్నప్పుడే నమ్ముకోమని చెప్పావు నువ్వు. బాప్తిజం తీసుకుంటామంటే తీసుకోమని చెప్పావు, నమ్ముకుంటానంటే నమ్ముకోమన్నావు. ఇవాళ నన్ను పూజ చేయమన్నావు, నేను చేయను, ఇది న్యాయం కాదు, ఇది నీకు న్యాయమా అని అడిగితే ఒకసారి ఆలోచిస్తా. నిజంగా నువ్వే అప్పుడు అడ్డు చెప్తే నేను తీసుకోపోతుంది కదా, బాప్తిజం చర్చికి వెళ్ళకపోతుంది కదా అని తను ఇచ్చిన మాట తనకి అప్పు చెప్తే మిమ్మల్ని మరలా చేయమంటాడు? చెప్పండి, నిజం చెప్పండి. చేయమంటాడా? ఎందుకంటే అతని మనసులో ఒక ఆలోచన, ప్రశ్న నిజమే కదా, తనకి భక్తి మనం ఆటంకపరచుకోవాలి అన్న తీర్మానంలో వస్తాడు. అప్పుడు ఎరగని పిల్లల చేత లేదా ఆడపడుల చేత వాళ్ళ చేత చేయించుకుంటాడు. నీ చేతితో నువ్వు చేసి నువ్వు ఎందుకు శిక్ష తెచ్చుకుంటున్నావు? ఆలోచన చేయండి. అలాగే చెప్పండి. అలాగే దేవుడు ఒక రోజు అడుగుతాడు మనల్ని, నువ్వు ఇతర భక్తి చేసేలాగుంటే, ఇతర విగ్రహాలకు పోరాడాలనుకుంటే, ఆరాధించలేకుంటే, అటు కల్పన చేసేలాగుంటే నీ చేతులతో నాకెందుకు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావు, రక్షించని, నన్ను కాపాడని, నీ వ్యాధులు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, అప్పులతో ఉన్నప్పుడు, నీ భర్తలను కొట్టి తిట్టి హింసకు గురి చేస్తున్నప్పుడు, నీ పిల్లలని మీ తిరుగుబడి కొడుతున్నప్పుడు, ఎందుకు నాకు ఈ గర్భఫలము ఎందుకు పెంచానని ఆవేదన ఉన్నప్పుడు దేవుడిని కాపాడాడే, ఆ పరిస్థితిని మార్చాడే, వాళ్ళ మనసును మార్చాడే, ఆ స్థితిగతులు మార్చాడే. ఆ చేతులు ఇప్పుడు వెళ్ళి ఇంకో దగ్గర ఆరాధన చేస్తుంటే ఆయన ఎంత బాధపడ్డాడు చెప్పండి. మనసులో ఒకసారి మీరు మనసులో ఆలోచించి, నీ భర్త వేరొక స్త్రీతో వెళ్ళిపోతే నీకు ఎంత బాధ కదా. ఏమండి, కొన్ని జీవితాలు జరుగుతున్నాయి సందర్భాలు. ఎంతో ప్రేమగా చూసుకున్న భర్త తన వల్ల అభివృద్ధి చెంది బిడ్డలకని ఇవాళ ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చిన పిల్లలుండి వేరొక స్త్రీతో పరుగులెడుతున్నాడు. ఎంత వేదన ఆ భార్యకి.
నేనేమి చెప్పినండి అంటున్నాడు, నా ఇష్టం అంటాడు. అవసరమైతే మిమ్మల్ని అందరూ తెలిసి వెళ్ళిపోతున్నాడు. లేవా జీవితాలు? మన మధ్య లేకపోవచ్చు, ప్రపంచం మధ్యలో లేవా, దేశం మధ్యలో లేవా, రాష్ట్రం మధ్యలో లేవా, ఊర్ల మధ్యలో లేవా? లేవా? ఉన్నాయా? టీవీలు చూస్తున్నాం లేదా మనం? ఏంటది? దానికి ఒక ప్రోగ్రామ్ ఉందండి. వింటారు బాబు? అది నేను పేరు రావట్లేదు. బతుకు జట్కాబట్టి సుమలత గారు ఎవరు అక్కడ న్యాయాధిపతిగా ఉండేవారు కదా. బతుకు జట్కాబట్టి సిగ్గుమాల చేతులు అక్కడికి వెళ్తాయి టేబుల్ మీదకి, అక్కడ వాదనలో ఇగో ఇది ఇలాగొచ్చానండి ఈ జీవితంలోకి. నేను ఇన్నాళ్ళైందని పెళ్లి చేసుకునే ఇదిగోండి మా పిల్లలు, నా పిల్లలు ఇగో ఏమయ్యా అబద్ధాలు, అన్యాయాలు. అక్కడ నాకు ఒకరొకరు జుత్తులు ఎట్టేసుకోవడం. ఎవరో అసలు ఆవిడ కలిసి పోరాటాలు. రోడ్డు ఎక్కిపోతుంది, కోర్టుకి ఎక్కిపోతుంది కుటుంబం. బయటికి వెళ్ళిపోయింది, టీవీలోకి వెళ్ళిపోయింది. అయినను సిగ్గులేదు. సిగ్గుమాలు చెల్లారా ఇప్పుడు అన్ని అతకి కూడరండి, నిజమేదో సత్యమేదో మీరు తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నీ నగరంలో క్షేమం ఉండాలి, నీ ప్రాకారంలో నెమ్మది ఉండాలి. నీ మనసులో క్షేమం ఉంటే నీ ప్రాకారం, నీ పిల్లల చుట్టూ కూడా క్షేమం ఉంటుంది, నీ జీవితానికి క్షేమం ఉంటుంది. నీకే అనారోగ్యం నిలబడి చేయదో. మనం ఏం ప్రార్థన చేసుకోవాలి తెలుసు? వ్యాధి మనం బాధపడుతుంటే, ఈ రోగం వల్ల చనిపోయే పరిస్థితి నాకు వచ్చినట్లయితే, ఈ రోగం నేను జయిస్తే దానికి ముందుగా నేను తీసుకెళ్ళిపోవని చెప్పాలంటే దేవుని స్తోత్రం. ఈ రోగం నా మీద జయం పొందడానికి వీల్లేదు, ఈ సమస్య నా మీద జయం పొందడానికి వీల్లేదు, ఈ ఆర్థిక అప్పుల నా మీద జయాన్ని పొందడానికి నేనే వాటిని జయించాలి. ఈ రోగాన్ని జయించాలి, సమస్యను జయించాలి, ఈ పరిస్థితిని జయించాలి, ఈ మనుషుల యొక్క క్రోధాన్ని జయించాలి, నేను వాళ్ళ కపటాన్ని జయించాలి, వాళ్ళ మోసాన్ని జయించాలి. విజయశీలుడా జయశీలుడు అనే వాక్యాన్ని నెరవేర్చిన దేవుడికి కలిగి ఉన్నాం కనుక మనం ఏమై ఉండాలి? ఎవరికి భయపడాలి? ఆయన సంధికి ఆయనకి భయపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రమ్మ కనుక ఏమంటే నీ నగరంలో క్షేమం ఉండను గాక, నీ ప్రాకారముల్లో క్షేమం. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగును గాక. సహోదరులు క్షేమం ఉండాలి. నిజంగా చెప్తాను, ఇప్పటి నుంచి ఎవరు కూడా ఈ వాక్యం మీరు వింటున్నారు కనుక, దేవుడే మీతో మాట్లాడుతుంది కనుక, సహవాసులతో ఎలా ఉండాలి, సహోదరులతో ఎలా ఉండాలి, ఆరాధన పిలిచినప్పుడు వెళ్ళాలా వద్దా? నలుగురు అంటున్నారు కనీసం ఒకళ్ళని వెళ్ళాలొద్దా? ఏమండి వెళ్ళాలొద్దా? ఆరాధనకి వెళ్ళాలొద్దా? ఎన్నిసార్లు మీరు అడిగించుకుంటారు? ఎన్నిసార్లు మీరు ఈ రీతిగా గద్దించుకుంటారు దేవుని చేత? ఎంతకాలం నా నామాన్ని అవమానపరుస్తారు? ఎంతకాలం నా అగౌరవంగా మారుస్తారు? మీరు ఎవరిచ్చారు మీకు రైట్స్? ఎవరిచ్చారు మీకు అధికారం? దేవుని స్తోత్రం. ప్రభు సంస్కారం అయినప్పుడు ఇక్కడ భోజనాలు పెడితే ఎవ్వరు కూడా విడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే భక్తిహీనుల చేత ప్రశ్నించుకోవాల్సి వస్తారు, లేకపోతే అంతే కదా. గాడి చేత మాట్లాడిస్తాను ఛాన్స్ ఇస్తే మాట్లాడించా. ఒక చిన్న పిల్లడు అడుగుతాడు, నువ్వు బూతులు మాట్లాడుతుంటే, ఎందుకు బూతులు మాట్లాడుతున్నావు? చర్చికి వెళ్తున్నావు కదా నువ్వు, మేము సండే స్కూల్కి వెళ్తున్నావు, ఎప్పుడు కూడా బూతులు మాట్లాడలేదే. మా పాస్టర్ గారు చెప్పారు మాట్లాడొద్దని. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు బూతులు అమ్మా అంటే? చచ్చింది కోరు అక్కడ. దేవుని స్తోత్రం. అవునా? అవును కదా. నువ్వేంటో నాకు ప్రశ్నిస్తావు అంటే అవుతుందట. నువ్వు ఇక్కడ అంటావు, అక్కడ అంటావా? ఒకరోజు నీ కుమారుడు నువ్వు బూతులు మాట్లాడుతుంటే సండే స్కూల్కి వెళ్ళి పాఠం నేర్చుకుని నేను ప్రశ్నించినప్పుడు నువ్వు అక్కడ తిరుగుబాటు చేస్తావు, అక్కడ చేయించావు, ఇక్కడ చేయించలేవు. నరకదూతలు నరకానికి తీసుకెళ్తాయి, దేవదూతలు దేవుని రాజ్యానికి తీసుకెళ్తాయి. వాయిస్ యాక్షన్ వస్తుంది అక్కడ, దాన్ని చేయించలేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆఖరికి ఒక మాట చూపించి ముగిస్తాను చూడండి. కీర్తన 23 కీర్తన 6వ వచనం చూడండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేది. దేవునికి మహిమ కలుగును గాక. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేది. సరే, మనం బ్రతుకు దినాలన్నీ ఏం కావాలట? కృపా క్షేమం. ఏం కావాలి? కృపాక్షేమాల వెంట రావాలి. నా వారు నా వెంట రావాలి, నా ఆస్తులు నా వెంట రావాలి, ఏమంటే నా మనవడు నా వెంట రావాలి. వస్తారు కొంతకాలమే, తర్వాత ఆఖరి కాలం ఎవరు రారు. ఎవరు వస్తారు? కృపా క్షేమం. నేను బ్రతుకు తిరుగులన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చి చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసేది. ఈ మాట చెప్పండి.
నేను బ్రతుకులను నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేది. దేవునికి మహిమ కలుగుగా. మన బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమములే. ఏం రావాలంట? కృపాక్షేమం. మనం వెంట మనం ఎక్కడ తీసుకెళ్తే పరలోక రాజ్య ద్వారం దగ్గరికి, పరలోకం లోపలికి తీసుకెళ్ళి మనకు సిద్ధపరిచిన స్థలంలో నిలబెట్టి మనం కట్టుకుని ఇంట్లో నిత్యమైన నివాసయోగ్యంలో నివసించినట్లుగా మనల్ని ఆ గృహంలోకి ప్రవేశింపజేస్తాయి. దేవుని స్తోత్రం. అప్పుడు అంటారు, ఏమంటా? ఆకలి లేదు, తప్పిక లేదు, నా యేసుతో నిత్య దేవునికి మహిమ కలుగును గాక. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమముల వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేశాను. కృప క్షేమం. ఆయన కృప ఉంటే చాలే. ఆయన మనకి ఇచ్చిన క్షేమం ఉంటే చూసారా? ఈ భూమి మీద ఎవరి క్షేమం ఉంది చెప్పినప్పుడు? నరముల వారి క్షేమం ఉందా? అధికారుల క్షేమం ఉందా? బంధుకాలంలో క్షేమం ఉందా? అధికార కాలంలో క్షేమం ఉందా? పదవులలో క్షేమం ఉందా? దేశాల క్షేమం ఉందా? రాష్ట్రానికి క్షేమం ఉందా? ప్రాంతాలకు క్షేమం ఉందా? నగరానికి క్షేమం ఉందా? దేనికైనా సరే, దేశానికైనా, నగరాలకైనా, రాష్ట్రానికైనా, ప్రాంతానికైనా, దేనికైనా సరే ఆయన భయభక్తులు కలిగే సంధి బయట వారి క్షేమము ఉండదు కాక. అమ్మే చీరలను దేవుడిని ఆశ్రయిస్తాడు. నీ జీవితకాలంలో దృష్టి క్షేమం కలుగుతా చూచాడు. నీ పిల్లలకి నువ్వు చూచేది. నీ కుటుంబానికి, నీకు, నీ కుటుంబానికి రక్షణకు సమాధానం ఉండదు. ఇశ్రాయేలు సమాధానం ఉండదు. ఆయన అంటున్నాడు, నీ ప్రాంతాలను నెమ్మది కలిగిన కాక, నీ నగరంలో క్షేమం ఉంటుంది కాక. నా సోదరులు నిమిత్తం, నా సర్వస్వం నిమిత్తము నాకు క్షేమము కలుగుతుంది. క్షేమం ఎప్పుడు చెప్పండి? దేవుని సన్నిధిలో, ఆయన యందు భక్తిలో, ఆయన యందు బైబిల్లో, ఆయన సన్నిధిలో నిలబడే వాక్యంలో క్షేమము ఉంది. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. నిజమైన సన్నిధికి భయపడగలిగితే వచ్చే క్రమంగా సమయానికి వస్తాం. లోపలికి వచ్చినప్పుడు ఆస్తిని కొడతాం, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆస్తిని తీసుకుని. కాబట్టి భూమి మీద క్షేమం ఎవరికి ఉందంటే భక్తిహీన క్షేమం లేదు. పాపములు చేస్తూ, దుష్కారం చేస్తూ 100 సంవత్సరాల భక్తులు కూడా క్షేమము లేదు. వారి భక్తికి కనుక నేడవంటి జరిగాయని వారు పొందుకు లేదు. నీకే క్షేమం, నాకు క్షేమం. అది ఎప్పుడంటే ఆయన చెప్పిన రీతికి మనం జీవించాం. మన హృదయంలో ప్రాకారం వేసుకుని, మనస్సాక్షి ప్రాకారం వేసుకుని జీవించి, మారు మనసు కలిగి, వాక్యాన్ని కట్టి హృదయాన్ని సరి చేసుకుంటూ, జీవితాన్ని సరి చేసుకుంటూ, ఆలోచన తలంపులు మార్చుకుంటూ, మంచి మార్పులు జీవిస్తూ, దేవునికి భయపడుతూ, మనుషులను ప్రేమిస్తూ, అధికారుల్ని మరి గౌరవిస్తూ, మనందరూ కూడా క్షేమం ఉన్నట్లుగా మన క్షేమాన్ని నెమ్మదిని చూసి ఒక దినాన్ని ఇలా ఉండేవారు, ఇప్పుడు ఇలా ఉన్నారు, ఎంత హాయిగా ఉన్నారు, ఎంత నెమ్మది ఉన్నారు, ఎంత చక్కగా ఉన్నారు, వారికి ఏ లోటు లేదు సాక్ష్యం బయట కనబడాలి. అప్పుడు నిజంగానే క్షేమం ఉన్నట్టు. ఎప్పుడూ ఒకటే గొడవ. దేవుడు నమ్ముకున్న ముందు ఇంతే, నమ్ముకున్నాక ఇంతే, కష్టం ఉన్నప్పుడు ఇంతే, కష్టం పోయాక ఇంతే అన్నట్టుగా దేవుడి మాట దీవించిన దాకా మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుంది. ప్రతి ఒక్కరు మోకరించండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, జీవం కలిగిన ప్రభావం శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు ప్రభు ఈ భూమి మీద క్షేమం వరకు ఉంటుందని మాకు ప్రశ్నించిందని ప్రభా, ఆ ప్రశ్నకి తన ప్రభు సీయోనుడు సమాధానం ఇచ్చిన తండ్రి, ఆకాశం నుంచి స్వరమెత్తుని మాతో మాట్లాడిన ప్రభా, ఈ కొందరు స్తోత్రాలు.
ప్రత్యేకంగా ఆకాశాన్ని సింహాసనం చేసుకుని భూమిని పాదపడి ఏర్పరచుకుని ఈ శరీరంలోని పాదపడి పెడుతున్నప్పుడు నిలబడి మాతో మాట్లాడుతుంటారు. అందులో బట్టి స్తోత్రాలు. నన్ను ఇంటి మట్టి విండొచ్చు, మమ్మల్ని మోసగించుకున్న వారు కాకుండా రెండు దాని ప్రకారం ప్రవర్తించే జీవితంలో దయచేయండి. నీవేంటి భయభక్తులుగా నీ సందికి భయపడచ్చు, నా వాకుకు భయపడచ్చు, మమ్మల్ని తెలిసేసుకునే మనసు మాకు దయచేయండి. నా సహవాసం నిమిత్తం సాధనతో శ్యామం కలుగులేదా నా జీవితాన్ని మార్చుకునే భాగ్యం దయచేయండి. ఒకరికొకరు ఐక్యత సమాధానం ప్రేమగా జీవించే మనసు దయచేయండి. అందులో తన శ్రీలో నుంచి ఆస్వాదించే దేవుడు తన ఎరుష్టము క్షేమం కలుగు చూసిన వల్ల తన నేను క్షేమంగా జీవిస్తూ నా చుట్టుపక్కల వారికి క్షేమం కలుగునేలా చూసిలాగిన భాగ్యం దయచేయండి. గొప్పలు గురించి సహాయం దయచేయండి. యువతులకు గౌరవించండి. భక్తి నమ్ముదం కానీ వారు నేరుగా దీర్ఘాన్ని పొందుకోలేదనుకుంటున్నారు. వారి నరకం దాచబడిందని పాతాల వారితో నోరు తెరిచి చూస్తుందని అనుకుంటున్నాను. నేను ఆకలితో కేకలేస్తుందని జ్ఞాపకం చేస్తుంది. పరిస్థితిని మాకు దూరపరచండి. అన్ని ప్రదేశం ఉండే భాగ్యం తెచ్చింది. రాజ్యం చెప్పి తెచ్చింది. ఈ మాటలు పరిగొత్తన ప్రభావ విశ్వాసం ఎక్కడికైతే వినపడి ప్రతి చోట ఈ నామాన్ని మైంపరచుకుని గొప్ప చేసుకుని ఈ నామాన్ని భయంకరంగా ప్రతి ఒక్కరు జీవించాలని మీ కృప మాకు మెడిగా తెచ్చింది. మీ క్షేమం మాకు అనుగ్రహించుకుంది. ఈ వాక్యంలో ఉన్న నెమ్మది మాకు అనుగ్రహించుకుంది. తృప్తిపరచమని బలపరచండి. సహాయం తెచ్చింది. మళ్ళీ మీరు కలుసుకునే వరకు ఈ సన్నిధి ఆత్మ తోడు నుంచి నడిపించండి. యేసు శక్తిగా నామాలు ఆమె